హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతున్న మనసు మాట విండో స్టోరీలోని 66వ భాగం. దెబ్బకి రామ్ షాక్తో కళ్ళు పెద్దవి చేశాడు సీత బిహేవియర్కి. సీత చిరుకోపంగా, ఏంటి ఇంకా చూస్తున్నారు, త్వరగా డ్రెస్ తీయండి అని మత్తుగా అరుస్తూ ఉంటే రామ్ ఆశ్చర్యపోతూనే, సీత నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగాడు. ఎందుకు అర్థం కావట్లేదు? మీ పంతం నెగ్గించుకోవాలి అనుకుంటున్నారు కదా. పందెం పేరు చెప్పి నన్ను బలవంతంగా మీ ఇష్టానికి ఆడిస్తున్నారు కదా అని బుంగమూతి పెట్టుకొని అంటే రామ్ తల కొట్టుకుంటూ, ముందు నువ్వు పైకి లే సీత అంటూ సీతని జాగ్రత్తగా పైకి లేపి వార్డ్ బోర్డ్ నుంచి ఒక మ్యాక్సీ తీసి సీత చేతికి ఇస్తుంటే ఆ మ్యాక్సీని విసిరేసిన సీత తన భుజాల మీద నుంచి జారుతున్న డ్రెస్ను పూర్తిగా తీసేసి, ఎందుకు నాకు బలవంతంగా వేరే డ్రెస్ వేయాలి అనుకుంటున్నారు? నాకు ఇష్టం లేదు, నేను ఇలానే ఉంటాను అని సీత అరుస్తూ బెడ్ మీద పడిపోయింది. సీతని అలా చూసిన రామ్ గుటకలు మింగుతూ, ఇది ఖచ్చితంగా ఈరోజు నన్ను చంపేస్తుంది. ఇన్ని నిజాలు తెలిసాక దీనిని కొట్టకుండా దగ్గర కాలేను. దీనికి బుద్ధి చెప్పాలి ముందు అని అనుకుంటూనే సీత అందాలు తనని పూర్తిగా దగ్గరికి లాగేసుకుంటుంటే దగ్గరికి వెళ్ళి కొంచెం గట్టిపడి కనిపిస్తున్న కడుపు మీద చేయి పెట్టగానే సీత నవ్వుతూ, మన బేబీ అంటూ రామ్ చేతి మీద చేతిని వేసి 2 నిమిషాలు ఉన్నది కాస్త రామ్ షర్ట్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాగి, ముద్దు పెట్టండి, ఇంతకుముందు పెడతారన్నారు కదా, అలా నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలని, మీ గుండెల మీద పడుకోవాలని ఎంత ఆశగా ఉందో తెలుసా, ముద్దు పెట్టండి అని కమాండ్ చేస్తూ ఉంటే రామ్ గుటకలు మింగుతూ, ముద్దుతో ఆగలేను సీత నేను, మళ్ళీ తర్వాత నువ్వు ఏడుస్తావు అంటే ఏం కాదు, ముద్దు పెట్టండి, ఏదైనా చెయ్యండి, నేను ఒక్క మాట అంటే అప్పుడు అడగండి, నాకు మీరు కావాలి రామ్ గారు, పూర్తిగా నాకే కావాలి అంటూ బలవంతం చేయటంతో ముద్దుతో పాటు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏకాంత సేవకి తెరలేపాడు. సీత ప్రేమ తన బేబీ విషయం ఒకేసారి తెలియటంతో అడ్వాన్స్ అయిపోయాడు. సీత మత్తులో ఉన్నది కూడా ఆలోచించకుండా. అంతా అయిపోయాక తర్వాత రోజు సీత ఎలా రియాక్ట్ అవుతుందా అని కొంచెం టెన్షన్ పడ్డాడు. కానీ సీత దాచిన నిజాల ముందు ఇది చాలా చిన్నదిగా అనిపించి ప్రశాంతంగా నిద్రపోయాడు. అంతా చెప్పాక టిఫిన్ మొత్తం తిని కప్పలా నోరు తెరిచిన సీత నోట్లో జ్యూస్ పోస్తూ, ఆ రోజు అంత బీభత్సం చేశావు, అమ్మో అమ్మో, మగరాయుళ్ళ నా మీద పడిపోయావు తెలుసా, ఎంత అల్లరి చేశావు అని రామ్ కావాలని సీతని ఆట పట్టిస్తూ ఉంటే సీత నోరు మోస్తూ, లేదు లేదు, నేను అలా ఏమీ చేయలేదు, మీరు కావాలని అబద్ధం చెప్తున్నారు కదా అని నిర్ధారణ కోసం అడిగింది అనుమానంగా. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి సీత, అడిగావు కదా ఆ రోజు ఏం జరిగిందని, మొత్తం చెప్పాను, ప్రూఫ్ కావాలా, ఇదిగో అంటూ తన మొబైల్లో కేవలం సీత నిజం చెప్పే వరకు మాత్రమే రికార్డ్ అయ్యింది చూపించి ఆ తర్వాత సీత డ్రెస్ తీయటానికి రెడీ అయ్యింది మాత్రమే కనిపించింది. అదంతా చూసిన సీత నోటి మీద చేతిని అడ్డం పెట్టుకుని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి రామ్ వైపు చూస్తూ ఉండిపోయింది. రామ్ అల్లరిగా నవ్వుతూ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి సీత, ఆ రోజు నీలో కొత్త యాంగిల్ చూపించావు, రియల్లీ ఐ లవ్ దట్ డే, నాకైతే చాలా చాలా నచ్చేసింది తెలుసా అని అంటే సీత సిగ్గుపడుతూ మొహం దోసిలిలో దాచేసి, ప్లీజ్ రామ్ గారు అలా మాట్లాడకండి, నా వల్ల కావటం లేదు అని అంటే, అబ్బా ఇప్పుడు సిగ్గొచ్చేసిందా, మరి ఆ రోజు ఎందుకు సిగ్గు రాలేదు అని ఆట పట్టిస్తూ ఉంటే సీతారాం గుండెల్లో ఒదిగిపోయి, ఆ రోజు ఏదో మీరు తాగించిన మత్తులో అలా చేశాను కానీ కావాలని కాదండి అని అంది. రామ్ గట్టిగా నవ్వేసి, అది మెమరబుల్ డే సీత, నాకు రియల్లీ నువ్వు నాకెందుకు దూరంగా ఉంటున్నావో నిజం తెలియటంతో పాటు నీ ప్రేమ కూడా తెలిసిన రోజది, నా జీవితంలో మర్చిపోలేను అని సీత వెన్ను నిమురుతూ చెప్పింది గుర్తుంది కదా
స్వాతి కథ కంచికి చేరాలంటే నువ్వు బాగా ఇన్వాల్వ్ అవ్వాలి సీత. నేను ఆఫీస్ వర్క్ వదిలేసి మరీ తన మీద కాన్సన్ట్రేషన్ చేయలేను. ముఖ్యంగా తనతో నాకు అనవసరం. ఆడవాళ్ళ మీద మగవాళ్ళు బలం చూపించకూడదు. సో నువ్వే ఏదైనా చెయ్యి, కానీ ఎవరికి అనుమానం రాకూడదు. ముఖ్యంగా మమ్మీ కళ్ళకి కట్టిన పొరలన్నీ తొలగిపోవాలి అని అంటే సీత నార్మల్ అవుతూ నేను చూసుకుంటాను రామ్ గారు అని మాట ఇచ్చింది. తర్వాత రామ్ తన చేతులు కడుక్కొని టిఫిన్ చేయటానికి కిందకి వెళ్తూ సీతని కూడా తీసుకువెళ్ళాడు. అప్పటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండటంతో సీతని సోఫాలో కూర్చోమని చెప్పి రామ్ వరకు వెళ్ళి అందరితో కలిసి టిఫిన్ చేశాక నిశాంత్తో కలిసి ఆఫీస్కి బయలుదేరుతూ సీతకి కళ్ళతోనే జాగ్రత్త చెప్పి రాజేశ్వరి గారితో సీత జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతే మిగిలిన మగవాళ్ళు కూడా సీతకి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయారు. మిగిలిన ఆడవాళ్ళల్లో కాలేజ్కి వెళ్ళే కుర్రాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోవటంతో పెద్దవాళ్ళు సీత, స్వాతి, రాహుల్ మాత్రమే మిగిలారు. రాహుల్ని చూసిన దగ్గర నుంచి స్వాతి ఎప్పుడెప్పుడు తన నిజం బయటపడుతుందా అని భయపడుతూ ఉంది. పైగా స్వాతికి తనని రూపగారు అన్న విషయం కూడా తనకి తెలియకపోవటంతో ఆ టెన్షన్లో కొట్టుకుపోతూనే మరో టెన్షన్కి దూరంగా ఉంది. ఇంతలో రూపగారు అనుమానంగా స్వాతి వైపు చూస్తూ అది గుర్తుకు వచ్చినట్టే, స్వాతి, ఉదయం నేను చూశాను. ఆ రాహుల్ రూమ్ నుంచి నువ్వు వచ్చావు అనే కంటే బయటికి ఫోర్స్గా కింద పడేలా వచ్చావు అనటం కరెక్టేమో. అసలు ఆ అబ్బాయి రూమ్ దగ్గర నీకేం పని అని అడిగారు అనుమానంగా. దెబ్బకి గుండె కడుపులోకి వచ్చినట్టే ఎక్స్ప్రెషన్ ఇచ్చిన స్వాతి భయంగా రూపగారి వైపు చూస్తుంటే చచ్చింది గొర్రె అన్నట్టు స్వాతి వైపు చూస్తున్న సీత అడుగుతుంది కదా, స్వాతి అత్తయ్య చెప్పు, అతని రూమ్ దగ్గర నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెప్పు రాహుల్, స్వాతి నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అడిగితే రాహుల్ గుటకలు మింగుతూ భయంగా అది స్వాతి నాతో అని అంటూ ఉండగానే అదేంటి స్వాతి అని సింపుల్గా పిలుస్తున్నావు? అసలు తనని సింగిల్గా పిలిచేంత చనువు నీకెప్పుడొచ్చింది అని సీత కావాలని అనుమానంగా మొహం పెట్టి అడిగితే స్వాతి ఇంకొంచెం భయపడుతూ అతను నేను ఇంతకుముందు వర్క్ చేసిన ఆఫీస్లో నా కొలీగ్, అందుకే అలా మాట్లాడాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడని అడగటానికి నేను వెళ్ళాను అంతే అని గుటకలు మింగుతూనే చెప్పి అంతే అత్తయ్య, అంతకు మించి ఏమీ లేదు అని రూపగారి వైపు చూస్తూ చెప్పింది. నిజమేనా అని రూపగారు అడిగితే నా మీద అనుమానం ఏంటత్తయ్యా మీకు? నేనేంటో మీకు తెలియదా అని అడిగితే ఈ మధ్య తెలుస్తుంది నువ్వేంటో అని తన వైపు చిరాగ్గా చూస్తూ చెప్పి ఎంత తెలిసిన వాడైతే మాత్రం ముందుగానే మాకు చెప్పాలి కదా. ఇలా కనీసం ఎవరికి చెప్పకుండా పరాయి మగాడి గదిలోకి వెళ్తే ఏమనుకోవాలి? నేను కాబట్టి నిన్నిలా అడుగుతున్నాను. అదే వేరే వాళ్ళు ఎవరైనా అయితే నీ గురించి అలా అనుకుంటారు అని చిరాగ్గా చెప్పి ఇంకొకసారి ఇలా చేయకు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి సైలెంట్గా టిఫిన్ చేయటంలో మునిగిపోతే స్వాతి పళ్ళు కొరుకుతూ మనసులో వీడే నా పాత లవర్ అని తెలిస్తే దీని గుండె ఆగిపోతుంది. నా పెళ్ళవ్వని అప్పుడు చెప్తాను అందరి సంగతి. ఈ అభి నా చేతికి చిక్కటం లేదు. ఒక్కసారి చిక్కాలి, అప్పుడు ఉంటుంది ఒక్కొక్కరికి అని పళ్ళు కొరుకుతూ అనుకుంటూ సైలెంట్గా టిఫిన్ చేయటంలో పడిపోయింది. సీత మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ అప్పుడే అయిపోలేదు స్వాతి, ఉండింది ముసళ్ళ పండగ అనుకుని సైలెంట్గా అందరి వైపు ఒకసారి చూసి అవును స్వాతి, ఇంతకు ముందు నువ్వు ఏ జాబ్ చేశావు అని అడిగింది సీత. ఇంకా రాహుల్ టైం కాకపోవటంతో అక్కడే ఉన్నాడు.
ఇప్పుడు సీత అడగగానే తను ఇరుక్కునేటట్టు ఉన్నాడు అనిపించటంతో నాకు నాకు ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఒకటి ఉంది, వెళ్ళొస్తాను అని హడావిడిగా తన ఫైల్ ఒకటి తీసుకొని బయటికి వెళ్ళిపోతే స్వాతి ఇష్టం వచ్చినట్టు రాహుల్ని తిట్టుకుంటూ, నన్ను ఇరికించి వీడు మాత్రం పోయాడు, ఎక్కడికి పోయినా సరే తిరిగి ఇక్కడికి వస్తాడు కదా, అప్పుడు చెప్తాను వాడి సంగతి అని పళ్ళు కొరుకుతూ అనుకొని సీత వైపు కోపంగా చూస్తూనే, నీకు తెలీదా నేనేం జాబ్ చేశాను అని అడిగింది. అయ్యో స్వాతి, అసలు నన్ను ఎప్పుడైనా నీ చెల్లిలా చూసావా? మీ ఇంటి పని మనిషిలా చూసావు కానీ మరి పని మనిషికి నీ సొంత విషయాలు ఎప్పుడైనా చెప్పావా? లేదు కదా, మరి నన్నెలా అడుగుతున్నావు నువ్వు అని అమాయకంగా మొహం పెట్టగానే భువనేశ్వరి గారు గంభీరంగా, సీత, ఇంకెప్పుడు నిన్ను నువ్వు అలా అనుకోకు, నువ్వు ఈ ఇంటికి మహారాణివి అని అంటే స్వాతి పళ్ళు కొరుకుతూ, ఇది మహారాణి, నేనే బిచ్చగత్తెలా మారేలా ఉన్నాను అని కోపంగా అనుకుంటూ అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతే సీత నవ్వుకుంటూ, నేను కూడా రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది. రూమ్కి వెళ్ళిన స్వాతి, ఈ సీత బెడద రోజు రోజుకి ఎక్కువ అవుతుంది, దీన్ని ఏం చెయ్యాలి, ఎలా బయటికి గెంటాలి, ఏం అర్థం కావట్లేదు, అసలు ముందు రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలి, నిజంగానే ఇద్దరు ఒకటైపోయారా, అనవసరంగా టెన్షన్లో పడి దాని విషయం వదిలేశాను, ముందు ఈ విషయం తెలుసుకోవాలి అనుకుంటూ హడావిడిగా హాల్లో ఎవరున్నది చూసుకోకుండా రామ్ రూమ్ వైపు పరిగెత్తింది స్వాతి. అలా రామ్ రూమ్ వైపు వెళ్ళటం చూసిన రూప గారు, రుక్మిణి గారు, నిరుపమ్ గారు, సరయు గారు, భువనేశ్వరి గారు ఐదుగురు కూడా ఏం జరిగిందన్నట్టు చూస్తూ ఉండగానే స్వాతి పర్మిషన్ కూడా అడగకుండా రామ్ రూమ్లోకి దూసుకుంటూ వెళ్ళటం చూసి రూపగారికి కోపం వచ్చి, స్వాతికి ఈ మధ్య మేనర్స్ లేకుండా పోతుంది అంటూ రామ్ రూమ్ వైపు అడుగులు వేశారు. వెనకే మిగిలిన వాళ్ళు కూడా. రూమ్లోకి వెళ్ళేసరికి సీత మెడిసిన్స్ వేసుకొని అప్పుడే నోరు చేదుగా ఉండటంతో ఒక చాక్లెట్ తీసుకొని నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉంది. స్వాతి అలా డోర్ తోసుకుంటూ రావటం చూసి కోపం వచ్చి, నీకు కొంచెం కూడా మేనస్ లేదని నాకు తెలుసు, కానీ పదే పదే ఎందుకు రుజువు చేస్తూ ఉంటావు స్వాతి? నా రూమ్కి వచ్చేటప్పుడు నా పర్మిషన్ అడగాలని తెలియదా అని అరిస్తే, ఏయ్ ఆపు అరవటం, రాత్రి ఏం జరిగింది, నా పనిలో పడి అసలు మీ విషయమే మర్చిపోయాను, రాత్రి మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా అని అడిగింది స్వాతి. సీత సిగ్గుపడుతూ, ఛీ, మొగుడు పిల్లల మధ్య జరిగిన విషయం నీతో ఎలా చెప్తాను స్వాతి, ఎంత పెద్దమ్మ కూతురువైతే మాత్రం పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటాను అనుకున్నావా? రాత్రి మా ఇద్దరి మధ్య ఏం జరిగినా నీతో మాత్రం చెప్పను, మేము కింద మీద పడి సంసారం చేసినా సరే నీతో చెప్పను, రామ్ గారు నాకు ముద్దు పెట్టి నన్ను అల్లుకుపోయారని చెప్పను, ఆయన ప్రేమని తెలియజేశారని చెప్పను, ఏదీ చెప్పను అని కావాలని స్వాతిని ఉడికిస్తూనే సీత పైపైన తమ మధ్య జరిగిందే చెప్తూ, ఇంకా చెప్పాలంటే ఇదిగో ఇక్కడ కొరికింది రామ్ గారు కాదని కూడా చెప్తాను అంటూ తన మెడ దగ్గర లైట్గా కనిపిస్తున్న పంటి గుర్తుని చూపిస్తూ చెప్పి, ఇవి చాలా, ఇంకా కావాలా అని కళ్ళెగరేస్తూ అడిగింది. అప్పుడే రూపగారు లోపలికి వస్తూ, స్వాతి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు నీకు పద్ధతి పాడు లేకుండా పోతుంది, ఈ మధ్య ఇంతకుముందు ఈ రూమ్ వైపు వెళ్ళాలంటే ఆబి చెప్పలేదు కదా అత్తయ్య, అలా ఎలా వెళ్తాను, ఆబి చెప్పినప్పుడే వెళ్తాను అని చెప్పావు, ఇప్పుడు మాత్రం కనీసం ఏమాత్రం పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు స్వాతి అని హెచ్చరించారు. చిరాకులో ఉన్న స్వాతి, ఏది మంచి పద్ధతి కాదండి, నాకు తెలియగా అడుగుతాను చెప్పండి, నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చి పెళ్లి చేస్తానని మభ్యపెట్టి ఇప్పుడు నన్ను ఏ దారి లేకుండా చేయాలని చూస్తున్నారు కదా, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది
మీ ప్లాన్ మొత్తం. మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చాను చూడండి, నన్ను నేను అనుకోవాలి. ఛ అని అసహనంగా అంటూ, ముందు నాకు న్యాయం కావాలి. అసలు సీత ఎందుకు అభి రూమ్లో ఉంటుంది? సీతకి అభికి మధ్య ఏ సంబంధం లేదు. వాళ్ళిద్దరికి విడాకులు కూడా వస్తున్నాయి. ఆ విషయం మర్చిపోయారా అని అరిస్తే, భువనేశ్వరి గారు కోపంగా స్వాతి రెక్క పట్టుకొని ఈడ్చుకొని బయటికి తీసుకువచ్చి వదులుతూ, అది వాళ్ళిద్దరి మధ్య విషయం, నువ్వు మధ్యలో దూరాలని చూడకు. నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది నా కోడలు. నీకు కేవలం నా కోడల మీద మాత్రమే అధికారం ఉంది, అందరి మీద కాదు. ఇంకొకసారి నా కన్నయ్య రూమ్ వైపు నువ్వు వచ్చినట్టు తెలిసిందంటే ఈసారి ఈ ఇంటి బయట ఉంటావు. ఎవరు ఆపినా సరే ఈసారి నేను ఆగేది లేదు అని గంభీరంగా వార్నింగ్ ఇచ్చి రూపగారి వైపు చూస్తూ, ఇది నువ్వు కోరి తెచ్చుకున్న కాబోయే కోడలి నిర్వాకం. ఇప్పటి నుంచైనా తనకి కొంచెం మర్యాద నేర్పు. ఎలానో పుట్టింట్లో ఏదీ నేర్పలేదు కదా, ఊరు మీద పడి తిరగమని వదిలేశారు కదా అని చిరాగ్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే, స్వాతి వైపు రుక్మిణి గారు కూడా చిరాగ్గా స్వాతి వైపు చూస్తూ వెళ్ళిపోయారు. సరయు గారు అసహనంగా, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా స్వాతి? ఒకరి పర్సనల్ రూమ్లోకి అడగకుండా వెళ్ళటం ఎక్కడ నేర్చుకున్నావు అని అరిచి, వదిన కొంచెం తనతో చెప్పు, ఇంకొకసారి ఇలాంటివి చేస్తే మన అభి చేతుల్లో చేస్తుందని. అభి కోపం గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే, నిరుపమ గారు కూడా అసహనంగా స్వాతి వైపు చూస్తే, నీ పద్ధతి ఈ మధ్య ఏమాత్రం బాగుండటం లేదు స్వాతి, కొంచెం హద్దుల్లో ఉండటం నేర్చుకో అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే, రూపగారు కోపంగా స్వాతిని తీసుకుని ఆవిడ రూమ్ వైపు నిన్ను ఇంటికి తీసుకువచ్చినందుకు మంచి మర్యాద చేస్తున్నావులే. ఛ, రోజు రోజుకి దిగజారిపోతున్నావు, ఏం చెయ్యాలి నిన్ను అని అరిచారు. అది కాదు అత్తయ్య అని స్వాతి ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తుంటే, ఇక ఆపు, మాట్లాడుకో, అందరి ముందు నా పరువు తీశావు. నిన్ను ఏరి కోరి తీసుకువచ్చినందుకు మంచి బహుమతి ఇస్తున్నావులే, ఇక నుంచి నీ రూమ్ నుంచి బయటికి రాకు. రాహుల్, అతనితో నువ్వు మాట్లాడటం నాకు ఇంకొకసారి కనిపించిందంటే బాగుండదు స్వాతి. నేను ఉదయం చూశాను, అతను నిన్ను రూమ్లో నుంచి బయటికి గెంటేయటం. అది నువ్వు ఎంత కవర్ చేసుకున్నా సరే నా కంటి నుంచి పోదు, అర్థమైందా? ఇంకొకసారి ఇటువంటి పనులు చేశావంటే నిన్ను ఈ ఇంటి గుమ్మం దాటేలా చేస్తాను నేనే అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి స్వాతిని బయటికి పంపించేశారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.